హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులు చాలా రోజుల నుంచి రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ఒక గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. సో త్వరలో మీ ఖాతాలో రైతు బంధు పడబోతుంది. అలాగే ఎన్ని ఎకరాల వారికి ఎప్పుడు పడబోతుంది, అలాగే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది, అసలు పూర్తి స్థాయిగా రైతు బంధు విషయం ఏంటి, ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారు అనేది రైతు బంధుపై మీకు ఒక అవగాహన గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. మర్చిపోకుండా వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అలాగే మన ప్రతి ఒక్క వీడియోని కూడా మీరు లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అందిస్తుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే వాట్సాప్లో మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా అప్డేట్లో కనుక వచ్చేసినట్లయితే మీరు టాప్ హెడ్లైన్ చూసుకోవచ్చు. 10 రోజులలో రైతు బంధు పూర్తి చేయండి, ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇది ప్రముఖ దినపత్రిక అయిన తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దినపత్రిక అయిన వెలుగులో వచ్చిన ఆర్టికల్ న్యూస్. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి వెలుగు దినపత్రికలో అఫీషియల్ అప్డేట్స్ లాగానే, అఫీషియల్ ప్రకటన లాగానే అనిపిస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా. నేను విశ్లేషణ చేస్తున్నాను కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక్కడ మనకు కొన్ని సబ్ టైటిల్స్ ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పటి వరకు 4 ఎకరాల వాళ్లకు సాయం. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 3 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు వచ్చింది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉద్యోగుల జీతాల తర్వాత రైతు బంధుకే ప్రియారిటీ. ఖరీఫ్ నుంచి రైతు భరోసా అమలు, సీలింగ్పై కసరత్తు. సో ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, కంపల్సరీగా తెలంగాణ రాష్ట్రంలో 4,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి వాళ్ళ పెన్షన్లకి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. పూర్తి స్థాయిలో రైతు బంధు కావాల్సింది 7,600 కోట్ల రూపాయలు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2,400 కోట్ల రూపాయలను విడుదల చేసింది. సో ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఈ 4,000 కోట్ల రూపాయలు రేపు ఈ నెల 3వ తారీఖు కాదు, సో 10వ తారీఖు కల్లా పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చెప్పింది. అయితే కొన్ని రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఇక 5 ఎకరాల వరకు రైతు బంధు సాయం అయితే పూర్తి స్థాయిలో అందించాలి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారని కూడా మీరు చాలా స్పష్టంగా చూసుకోవచ్చు.